కుటుంబ సమేతంగా అల్లాని దర్శించుకొని వద్దాం. మక్కా మసీద్ దర్శనం అనేది అక్కడికి వెళ్ళడం అనేది చాలా మందికి కూడా ఒక ఆశయంగా లక్ష్యంగా ఉంటుంది ఆయా వర్గాల్లో. అయితే ఆ ప్రయాణం ఇప్పుడు విషాద ప్రయాణంగా మారిపోయింది. మరణాల సంఖ్య పెరిగింది. 42 కాదు 45 మంది మరణించారు. మొత్తంగా హైదరాబాద్ సంబంధించినటువంటి 2 వేరు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా అక్కడికి వెళ్ళినటువంటి ఈ 54 మందిలో 45 మంది ఇప్పటికే మరణించినట్టు తెలుస్తోంది. సో సౌదీ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 45కు పెరిగింది. అర్ధరాత్రి 1:30 సమయంలో ఒక డీజిల్ ట్యాంకర్ని ఢీకొట్టి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో ఈ ప్రమాదంలో ఇప్పటికే 45 మంది మరణించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషాద ప్రయాణంలో ఒక్కసారిగా అందరూ ఆందోళనకు గురి చేసే విధంగా ఇప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. హజ్ యాత్ర అంటున్నారు. ఇది హజ్ యాత్ర కాదు. ఏడాదికి ఒక్కటేసారి హజ్ అనేటువంటి ఒక భవనం ద్వారా కొంతమంది కమిటీ సభ్యులు ఉంటారు, ఆ మత పెద్దలు ఉంటారు. వారు ప్రభుత్వ సహాయ సహకారాలతో అంటే ప్రభుత్వం యొక్క సూచనలు లేకపోతే వాళ్ళ యొక్క ఆదేశాలు పాటిస్తూ జరిపేటువంటి ఆ సంఘటనలో వెళ్ళేటువంటి యాత్ర హజ్ యాత్ర. అయితే ఇక్కడ జరిగింది హజ్ యాత్ర కాదు. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా వెళ్ళే యాత్ర. అయితే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దీన్ని హజ్ యాత్ర ఏడాదిలో ఒక్కసారి మాత్రం వెళ్ళాలి. ఇప్పుడు హజ్ యాత్ర హజ్ భవన్ ద్వారా వెళ్ళినటువంటి యాత్ర కాదు ఇది ఉమ్రా యాత్ర. సో ఉమ్రా యాత్ర. సో 2 వేరు ప్రైవేట్ ఏజెన్సీలు, అల్ అమీన్ అనేటువంటి ఒక ప్రైవేట్ ఏజెన్సీ ట్రావెల్ ఏజెన్సీ సంస్థ, ఆ తర్వాత ఫ్లై జోన్ అనేటువంటి ఒక ట్రావెల్ ఏజెన్సీ సంస్థ. సో అల్ అమీన్ ద్వారా 16 మంది, ఆ తర్వాత ఫ్లై జోన్ ద్వారా 24 మంది. సో 40 మంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో దాంట్లో 42 మంది మరణించారు. సో 45 మంది మరణించారు. 54 మందిలో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగారు. ఒక్కరు షోయబ్. సో అదే కుటుంబంలో నుంచి 9 మంది వెళ్తే 9 మందిలో 8 మంది మరణిస్తే ఒక్కడు మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగాడు. మిగిలిన వారంతా కూడా ఈ మంటల్లో చిక్కొని అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు. ఒకే కుటుంబానికి చెందినటువంటి 7 సజీవ దహనం అయిపోయారు. అయితే ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో తీవ్ర విషాదం నిలిపింది. సో ప్రస్తుతానికి ఉమ్రా యాత్ర కోసం హైదరాబాద్ నుంచి మక్కా వెళ్ళిన యాత్రికుల పేర్లు 16 మంది పేర్లు, అల్ అమీన్ ట్రావెల్స్ నుంచి వెళ్ళినటువంటి 16 మంది, ఫైజోన్ ట్రావెల్స్ నుంచి వెళ్ళినటువంటి మరో 24 మంది. వీరంతా కూడా ఈ రోజు జరిగినటువంటి ఈ బస్సు ప్రమాదంలో మరణించారు. సో మృతుల పేర్లు రహీమున్నీసా, రహమత్ బి, షహనాజ్ బేగం, గౌసియా బేగం, ఖదీర్ మహమ్మద్, మహమ్మద్ మౌలానా, షోయబ్ మహమ్మద్, సోహైల్ మహమ్మద్, మస్తాన్ మహమ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జాహీన్ బేగం, మహమ్మద్ మంజూరు, తర్వాత మహమ్మద్ అలీగా ప్రస్తుతానికి పోలీసులు గుర్తించారు. ఇక బస్ డ్రైవర్తో సహా యాత్రికులంతా ఎక్కడి వారక్కడే ఈ ఘటన తర్వాత సజీవ దహనం అయిపోయారు. ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు మహమ్మద్ షోయబ్ మాత్రం బయటపడ్డాడు. అయితే నవంబర్ 9న హైదరాబాద్ నుంచి మక్కా యాత్రకు వెళ్ళారు వీరంతా. సో ఆ వెళ్ళినటువంటి ఫ్యామిలీలో 7 మరణిస్తే ఒకే ఒక్క షోయబ్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. సో 7 కూడా ఈ ఘటనలో స్పాట్లోనే మరణించారు. మా ప్రతినిధి శ్రీధర్ స్పాట్లో ఎక్కడైతే ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నాయో అక్కడికి చాలా మంది కూడా తమ కుటుంబీకులు చేరుకుంటున్నారు. అక్కడి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు లైవ్లో. శ్రీధర్, సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఒకే ప్రాంతానికి సంబంధించిన వారు 2 వేరు ఏజెన్సీల ద్వారా మల్లేపల్లి నుంచి కొంతమంది, ఇంకొంతమంది వేరే ప్రాంతం నుంచి ఒకే ఏజెన్సీ ద్వారా, ఒక ఏజెన్సీ నుంచి 16 మంది, ఇంకో ఏజెన్సీ నుంచి 24 మంది. ఈ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా అక్కడికి వెళ్ళిన వారంతా కూడా ఇప్పుడు కేవలం వారి యొక్క బూడిద మాత్రం మిగిలిపోయింది. మాట్లాడడానికి నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వారంతా కూడా సజీవ దహనం అయిపోయారు ఒకే సంఘటనలో. 45 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఒక కుటుంబంలో నుంచి 8 మంది వెళ్తే ఒక్కడు మాత్రం ప్రాణాలతో బయటపడగలిగాడు. సో ఏం జరిగింది సంఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, లేకపోతే ఆ ట్రావెల్ ఏజెన్సీ ఏం చెప్తోంది? ఏమన్నది ప్రస్తుతం మల్లేపల్లి వద్ద ఉన్నటువంటి అల్ అమీన్ ట్రావెల్స్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి కూడా మనం ఇక్కడే ఉన్నాం. దానికి సంబంధించి కూడా ట్రావెల్ ఏజెన్సీ వారు ఎవరు కూడా ఇక్కడ రాలేదు, ఆఫీస్ కూడా తెరుచుకోలేదు. ఎప్పుడైతే అక్కడ సౌదీలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ట్రావెల్ అల్ అమీన్ నుంచి కూడా 16 మంది ఇక్కడ నుంచి కూడా బుక్ చేసుకుని హజ్ యాత్రకు వెళ్ళారు. వెళ్ళడమే కాకుండా అక్కడ రిటర్న్గా అంటే యాత్ర పూర్తి చేసుకొని రిటర్న్గా వస్తున్నటువంటి ఘోర ప్రమాదం జరిగింది. ఒక్కొక్కరుగా ఇక్కడ నుండి అల్ అమీన్ నుంచి కూడా తమ కుటుంబ సభ్యులు ఎవరైతే బుక్ చేసుకొని వెళ్ళారో వాళ్ళు ఉదయమే ఇక్కడికి వచ్చి ఆరా తీయగా ఎవరు కూడా ఇక్కడ లేకపోవడంతో కూడా కుటుంబ సభ్యులంతా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారి ఇక్కడ అల్ అమీన్ ఆఫీస్ ట్రావెల్ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి
సంబంధించి ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో కాంప్లెక్స్కి సంబంధించి కూడా ఈ కాంప్లెక్స్లో ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్లో కూడా అల్లామీనాకు సంబంధించినటువంటి ట్రావెల్ ఏజెన్సీ ఉంది. ఈ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా 16 మంది అంటే దాదాపుగా 16 మంది ఇక్కడ నుంచి కూడా బుక్ చేసుకున్నారు. ఒక్కసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి షటల్ ఏవైతే ఉన్నాయో ఈ షటల్కి సంబంధించి ఏ షటల్ చూడ ఈ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఏ షటల్ కూడా ఉదయం నుంచి ఘటన జరిగిందని తెలిసినప్పటి నుంచి అటు పోలీసులు బాధిత కుటుంబాలు ఎవరైతే ఆ ప్రమాదంలో మరణించారో వారందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి పెద్ద ఎత్తున వచ్చి ఆరాధించేటువంటి ప్రయత్నం చేశారు. మనం చూస్తున్నాం ఒక్కసారి బోర్డు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తే హల్ మీనా అక్కడ చూస్తున్నాం హజ్ అండ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే పేరుతో కూడా రన్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఓనర్కు సంబంధించి కూడా అక్కడ చూసుకుంటున్నాం అలా షేక్ ఉమర్ అనే వ్యక్తి కూడా దాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన మొబైల్ నెంబర్ ఉంది. దానికి సంబంధించి ఇంకో వ్యక్తి అలా షేక్ అజ్మార్ అనే ఇద్దరు కూడా దీన్ని కూడా నిర్వహిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ షట్టర్ మాత్రం పొద్దున్న నుంచి తీయలేదు. కానీ ఇక్కడ నుంచి 16 మంది వెళ్ళారు. అసలు ట్రావెల్కు సంబంధించినటువంటి ఏజెన్సీ ఏదైతే అల్లామీనా కానీ ఫ్లై జోన్కి సంబంధించి 24 మంది కానివ్వండి ఎక్కడ కూడా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ముఖం చాటేశారు. వాళ్ళకి సంబంధించి కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించి కూడా ఆఫీస్ కూడా ఓపెన్ చేయలేరు. ఎవరెవరు వెళ్ళారని కుటుంబ సభ్యులు అసలు ఏజెన్సీ ద్వారా వచ్చి ఏజెన్సీ నుంచి ఏమైందో వాళ్ళకి అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే వీళ్ళే పంపించుంటారు కాబట్టి వారికి సంబంధించి అక్కడ ఏం జరిగిందని చెప్పి ఆరాధిస్తామన్నా కూడా ఇక్కడికి ఎవరు లేరు. కాసేపటి క్రితమే ఇక్కడ అల్లామీనా ట్రావెల్స్ ఎక్కడైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ట్రావెల్ వద్దకు లోకల్ ఎమ్మెల్యే నాంపల్లి ఎమ్మెల్యే కూడా వచ్చారు. వచ్చి బాధిత కుటుంబాలు ఇక్కడ ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళకు భరోసా ఇచ్చి ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్ళినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చూసాం. పొద్దున నుంచి ఎప్పుడైతే ఇక్కడ ఉందో ఒక్కసారికి ఇక్కడ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున గుమ్మిగూడెం వల్ల బంధువులు కూడా వచ్చి కూడా ఇక్కడ గుమ్మిగూడెంతో పెద్ద ఎత్తున ఇక్కడ కాస్త రోడ్డు ట్రాఫిక్ జామే కాకుండా కొంత చర్చనీయాంశంగా మారడంతో కూడా వారి కుటుంబ సభ్యులు కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం అటు హజ్ భవన్ ఏదైతే ఉందో మీరు అన్నట్టు ఇందాక ప్రతి ఏటా ఒక్కసారి కూడా హజ్ భవన్ నుంచి కూడా యాత్రకు తీసుకెళ్తున్నారు. దానికి అన్నీ కూడా నామ్స్ ఉంటాయి, ఒక పద్ధతి ఉంటుంది. కానీ వీళ్ళు ఉమ్రా యాత్ర పేరుతో కూడా ప్రైవేటు కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి ట్రావెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకెళ్తుంటారు. కాబట్టి నిన్న రాత్రి జరిగినటువంటి ఘోర ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన వారే 45 మంది వరకు ఉండుంటారని చెప్పి కూడా ఇప్పటికట్టు సిపి సజ్జనార్ కూడా ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్కి సంబంధించి మాత్రం సాయంత్రం వరకు కూడా క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి కాసేపటి క్రితం ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మాట్లాడారు. ఎందుకంటే ఇక్కడ అది జరిగింది సౌదీలో. ఎందుకంటే మక్కా యాత్ర పూర్తి చేసుకొని మదీనాకు వస్తున్నాం కూడా ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి అసలు అటు సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏమున్నాయి, ఆ డెడ్ బాడీస్ని ఏ విధంగా ఇక్కడ తీసుకురావాలి, ప్రత్యేక విమానం కూడా దానికి సంబంధించి కూడా అక్కడ పెట్టాలా, ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వము ఎంబసీతో మాట్లాడి కూడా వాటిని ఇక్కడ రప్పించేందుకు ఎంతమంది ఉన్నారు, ఎలా ప్రమాదం జరిగిందని పూర్తి డీటెయిల్స్ ఈరోజు సాయంత్రం వరకు వస్తాయి. కాబట్టి అప్పటి వరకు ఏం చెప్పలేమంటూ కూడా లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ దాటివేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. మరొక పక్క అటు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే అక్కడ సౌదీ అరేబియా జరిగినటువంటి ఘటన ఉందో దానికి సంబంధించి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేయడమే కాకుండా కుటుంబ సభ్యులు ఏదైనా డౌట్లు ఉంటే పూర్తి సమాచారం కోసం దానికి కాల్ చేయాలి. ఇప్పటికటో సౌదీ అరేబియా ఎంబసీతో కూడా మాట్లాడుతున్నాం. అక్కడ ఉన్నటువంటి అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదిస్తున్నాం. కాబట్టి కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. కాబట్టి కేంద్రం నుంచి విదేశీ వ్యవహారాల శాఖ కూడా అక్కడ సౌదీ అరేబియా యొక్క ఫారెన్ అఫైర్స్తో కూడా మాట్లాడక జరిగినటువంటి ఘటన పూర్తి డీటెయిల్ తీసుకుని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన అనంతరం కూడా కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా సమాచారం ఇస్తుంది అని చెప్పొచ్చు. మనకు ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే బంధువులు వచ్చారా, కుటుంబీకులు వచ్చారా, ఎవరికైనా అందుబాటులోకి వచ్చాడా ఆ ట్రావెల్ ఏజెన్సీ సంబంధించిన ఆయన? అంటే ఏం జరిగింది, ఏ సమయంలో జరిగింది, ఇవన్నీ డీటెయిల్స్ తెలుస్తున్నాయా? లిస్ట్ అనౌన్స్ చేశాడా? మనకు ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో అప్పటి నుంచి కూడా ట్రావెల్ ఏజెన్సీ ఎవరు కూడా ముఖం చాటేశారు. ఎవరు ఫోన్లోకే కాదు, ఇక్కడ ఆఫీస్ కూడా ఈరోజు అంటే జనరల్గా ఆఫీస్ 11-12 లోపు తీస్తారు. రెగ్యులర్గా కూడా వాళ్ళకి సంబంధించి రెగ్యులర్గా కస్టమర్స్ వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి ఆఫీస్ అయితే తీయలేరు. ఆఫీస్ ఈ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అది ఒకటే షాప్ కాదు, మిగతా షాపులు కూడా ఏవి కూడా ఓపెన్ చేయలేదు. ట్రావెల్స్కు సంబంధించినటువంటి వారు ఎవరు కూడా తమకు అందుబాటులో రాలేరు. వాళ్ళు కొంత అస్టాండింగ్గా ఉన్నారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఉదయమే ఈ పరిస్థితి వాజిద్ కుటుంబ సభ్యులందరినీ కోల్పోయారు. దాదాపు 18 మంది ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. చిన్నపిల్లలు ఉన్నారు, 10 మంది చిన్నపిల్లలు, 10 మంది దగ్గర మహిళలు, పురుషులు ఉన్నారు. మొత్తం 18 మంది ఒకే కుటుంబం. ఇక్కడ నుంచి వెహికల్ ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్ళారు. వాజిద్ ఈ ప్రస్తుతం హౌస్ బిల్డింగ్లో ఉన్నాం. హౌస్లోనే ఆయన జాబ్ కూడా చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు ఇక్కడ జాబ్? నేను 2 years.
2 years నుంచి. సో ఇట్లా వాళ్ళు ఇక్కడ హజ్ హౌస్ సౌజన్యంతో వెళ్ళారు. లేదు ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయి. హజ్తో సంబంధం లేకుండా ప్రైవేట్ అంటే ఈ పంపించడం అయితే వీళ్ళే పంపించారా? లేదు ఎవరు పంపించారు ట్రావెల్స్ వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకొని వాళ్ళు 85,000 ప్యాకెట్లో వెళ్ళారు. 85,000 ప్యాకేజ్. ఓకే. సో ఇది చాలా అంటే చెప్పలేనటువంటి స్టేజ్లో ఉన్నారు, చాలా బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మధు అక్కడికి చాలా పెద్ద ఎత్తున బంధువులు చేరుకుంటున్నారు హస్బౌండ్ దగ్గరికి. వాళ్ళ రియాక్షన్ ఏంటి అంటే ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా వారంతా బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయారు. అనుకోని సంఘటన, ఎవరు ఊహించినటువంటి ఘటన. మక్కా మసీద్ యాత్ర ఇక చివరాకరణ మదీనాకు వెళ్ళిపోయి అక్కడ ఎక్కువగా షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి, అది ఇక్కడ పూర్తి చేసుకొని తిరిగి రావాల్సిన సిచ్యువేషన్లో మక్కా మసీద్ దగ్గర నుంచి 25 కిలోమీటర్ దగ్గర ముఫ్రద్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సో బంధువులు ఏం చెప్తున్నారు ఒకసారి వారితో మళ్ళీ మాట్లాడించండి. ఇంకా చుట్టూ చాలా మంది ఉన్నారు, ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వీరంతా కూడా చూస్తూ ఉన్నాం. వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నారు కుటుంబ సభ్యులు కూడా. మీ కుటుంబ సభ్యులు వీడియో కాల్ अरे बेटा सबर करो, अल्लाह से दुआ करो, सबर करो. कुछ भी नहीं कर सकते, रोके अल्लाह से दुआ करो, नमाज पढ़ के अल्लाह से दुआ करो, नमाज पढ़ के. कुछ भी नहीं कर सकते बेटा, कुछ भी नहीं कर सकते. तू इंडिया को आजा, तू इंडिया को आजा मेरे बात तो तू आजा बेटा, तू आजा बेटा. तू अरे अब क्या करता, तू कमा के रख के वहाँ. तू इंडिया को आजा, तू इंडिया को आजा इंडिया को. आजा आपको नहीं बोल के आजा, तू इंडिया को जल्दी आजा बेटा, तू आजा मेरे पास. तू आजा इंडिया को. अब कमा के कुछ नहीं करता, तू पैसा रखे तेरा. आजा तू आजा. उसके बाद कुछ नहीं कर सकता. आजा तू आजा कुछ नहीं कर सकते वाले की. अब तू आजा. ఎంత మంది అన్న ఇట్లా ఇక్కడ 18 మంది అన్న. ఇప్పుడు మాట్లాడింది ఎవరన్న వీడియో? వాళ్ళ పెద్ద కొడుకు చచ్చిపోయిన వాళ్ళ పెద్ద కొడుకు. ఓకే. ఆయన అక్కడే ఉంటారు, అమెరికా US లో ఉంటారు. ఒక ఫ్యామిలీలో ఆయన ఒకడే మిగిలిండు, అందరు చచ్చిపోయారు. ఒకడే మిగిలిండు అంటే ఒక్కడే ఆయన మిగిలిండు. ఇప్పుడు ఎవ్వరు లేరు వాళ్ళ దాంట్లో. మిగతా కుటుంబ సభ్యులు మొత్తం కుటుంబ సభ్యుల పరిస్థితి ఎట్లా? చనిపోయిన మా సిస్టరు, మా అల్లుడు భార్య, మా भांजिया हमारे सब जने पूरे चले गए, पूरे कोई भी नहीं. ప్రభుత్వం నుంచి ఏమైనా అడుగుతా ఉన్నారా ఇట్లా మీరు డెడ్ బాడీస్ తీసుకురమ్మని సహాయం? అది డెడ్ బాడీ తీసుకురానికి కుదరదంట. అది మొత్తం మొత్తం అది అయిపోయినట్ట, మొత్తం బూర్ది లెక్క అయిపోయినారంట. మొత్తం పెట్రోల్ ట్యాంక్ మొత్తం బూర్ది అయిపోయినారంట మొత్తం. ఓకే. అంతని ఇంకేం లేదు. ఏం చెప్తా ఉన్నారు గవర్నమెంట్? ఏం చెప్తాం, ఏం చెప్పలేము. మనం చివరిసారిగా వారు ఎప్పుడు మాట్లాడుకోవచ్చు, ఏం మాట్లాడతారు? ప్రైవేట్ అనుకోరు కదా ఎవరు అట్లా. మీరు చివరిగా పోయేటప్పుడు మీరు ఎప్పుడు సెండ్ ఆఫ్ ఇచ్చారు? మా పోతప్పుడు ఒక 8 రోజు కలిసిపోయిండు. 8 అప్పుడు కలిసిపోయిండు. చిన్న పిల్లలు కూడా ఉన్నారా ఇంట్లో ఉన్నారు. మొత్తం 9 మంది ఉన్నారు. 9 మంది చిన్న పిల్లలు. 9 जने बड़े में आके 9 जने पूरे 18 मेंबर्स पूरा. మీతో ఎప్పుడు మాట్లాడారు వాళ్ళు అక్కడ హజ్కి వెళ్ళిన? నిన్న ఎన్ని గంటలకు మాట్లాడారు? 4:30 ఏమో మాట్లాడారు.